హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో కమ్మగా నూరూరించే 3 రకాల స్వీట్ రెసిపీస్ని చూపించబోతున్నానండి. చాలా తక్కువ టైంలో ఈజీగా స్వీట్ని చేసుకోవచ్చండి. పాకం పట్టే పని లేకుండా ఈజీగా చేసుకునే రవ్వ లడ్డు అండి. టేస్టీగా పచ్చి కొబ్బరితో చేసుకునే లడ్డు అండి. పండగలు లేదంటే స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా సేమియా పాయసము చల్లారిన తర్వాత కూడా అస్సలు చిక్కబడకుండా చేసుకోవచ్చండి. రుచి అయితే బ్రహ్మాండంగా ఉంటుందండి. ఇలా చేసి పెడితే పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మళ్ళీ మళ్ళీ కావాలి అంటారు. అంత రుచికరంగా తిన్న కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. మరి ఆలస్యం చేయకుండా ముందుగా మనం సింపుల్ అండ్ టేస్టీగా ఉండే రవ్వ లడ్డును తయారు చేసే విధానాన్ని ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ, సూజీ అంటే చూడండి అది తీసుకోవాలండి. అదే కప్పుతో సేమ్ 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలను తీసుకోవాలి. చాలా సాఫ్ట్గా మంచిగా టేస్ట్గా రావడానికి ఇక్కడ నేను మిల్క్ క్రీమ్ వేస్తున్నానండి. పాల మీద మీగడ ఉంటుంది కదా, అది 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. దీనివల్ల లడ్డూలు చాలా టేస్టీగా సాఫ్ట్గా ఇంకా చాలా బాగుంటాయండి. దీంట్లో మిల్క్ పౌడర్ కూడా వేసే అవసరం ఉండదండి ఇది వేస్తే. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. రవ్వ పాలను బాగా పీల్చుకుంటుందండి, తర్వాత టైట్ అవుతుంది పిండి మనకు. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. ఈలోపు సాఫ్ట్గా అయిపోతుంది రవ్వ. చూడండి, ఇప్పుడు ఇలా చేత్తో మిక్స్ చేసుకోవాలండి. మనం 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలండి. స్వీట్లో నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి. ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి. పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం చపాతీకి అయితే ఎలా తీసుకుంటామో అలా నేను ఇక్కడ 4 బాల్స్ లాగా చేసుకున్నానండి. ఈ పిండిలో 1 కప్పు పిండిలో ఈ రవ్వలో నేను 1 కప్పు రవ్వలో 4 ముద్దల్లా చేసుకోవాలండి. ఇప్పుడు మనం దీన్ని ఈజీగా చేసుకోవడానికి ఇక్కడ నేను చపాతీ పీట మీద ఇలా వేసుకున్న తర్వాత మనం కింద పీటకు కాస్త నెయ్యి అయినా లేదన్నా ఆయిల్ అయినా అప్లై చేసుకోవాలండి. కింద అసలు ఇలా అతుక్కోదు. ఇలా అప్లై చేసుకొని మనం ఈజీగా ఇలా ఒత్తుకోవాలండి. కొందరైతే ఏం చేస్తారంటే ఆయిల్లో కూడా ఫ్రై చేసుకుంటానండి. ఇలా బజ్జీలా ఫ్రై చేసుకొని మనం మిక్సీలో వేసుకొని అలా అయినా చేయొచ్చు. కానీ ఇలా చేస్తే మనకు ఆయిల్ కాస్త నెయ్యి కాస్త తక్కువ పడినట్టు అనిపిస్తుందండి. నాకు హెల్తీగా చేయడానికి ఈ మెథడ్లో చేస్తున్నాను. ఇలా చపాతీలా ఒత్తుకోవాలండి. చిన్న చపాతీలా ఒత్తుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని వేడి చేసుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న చపాతీని వేసుకొని సైడ్లో నుంచి ఒక 1/2 టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. లడ్డూలు చాలా బాగా వస్తాయి. మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. ఇదే విధంగా 2 వైపులా బాగా కాల్చుకోవాలండి. నెయ్యి 2 వైపులా పెట్టుకొని కాస్త కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇలా అన్ని వైపుల్లో ఈక్వల్గా చూడండి. ఇలా పైన కాస్త చిన్న బబుల్స్ లాగా కలర్ వచ్చింది కదా. ఇప్పుడు ఇలా 2 వైపుల్లో కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, ఇలా కాల్చుకున్న తర్వాత ప్లేట్లో తీసుకోవాలండి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా కాల్చుకొని మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అన్నిటినీ కాల్చుకొని 1 బై 1 ప్లేట్లోకి తీసుకోవాలండి. అప్పటి వరకు వీటిని చల్లారించుకోవాలండి. అన్నిటిని ఇలా చేసుకున్న తర్వాత అవి చల్లారే వరకు నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకున్నానండి. బాదం పలుకుల్ని కట్ చేసుకోవాలండి. 10 నుంచి 20 దాకా తీసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను పిస్తా పలుకులు తీసుకున్నానండి. మీ దగ్గర కాజు ఉంటే కాజు తీసుకోవాలి. నా దగ్గర లేదు కాబట్టి నేను తీసుకోలేండి. కిస్మిస్ కూడా తీసుకోవాలి. తీసుకొని ఇలా ఒక పిడికెడు దాకా తీసుకోవాలండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ల
నెయ్యి వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ని సిమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని మీరు కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. కాస్త ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో మనము కిస్మిస్ని వేయాలండి, లేకుంటే బాగా ఫ్రై అయిపోయి టేస్ట్ మారుతుందండి దీనివల్ల. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. వెంటనే ఒక 2 నిమిషాలు ఉంచి ఇప్పుడు చల్లారించుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఈలోపు ముందుగా మనం చపాతీలు చేసుకున్నాం కదండి రవ్వతో, ఇవి ఇలా తుంచేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని. ఇలా చేస్తే మనకు రవ్వ లడ్డు చాలా సాఫ్ట్గా మృదువుగా వస్తుందండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పల్స్ ఇస్తూ గ్రైండ్ చేసుకోవాలండి. మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చూడండి చూస్తూ రవ్వలాగా ఎట్లా వచ్చిందో ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. మిగతా వాటిని కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసుకొని అదే గిన్నెలోకి తీసుకోవాలండి. ఇక్కడ నేను వేరే గిన్నెలోకి మార్చుకుంటున్నానండి, మిక్స్ చేసుకోవడానికి కొంచెం వీలుగా ఉంటుందని. ఇప్పుడు వేరే గిన్నెలోకి మార్చుకున్న తర్వాత చూడండి, ఇక్కడ నేను 1 టీ స్పూన్ యాలకుల పౌడర్ని వేసుకోవాలండి. ఇక్కడ నేను బెల్లం పౌడర్ తీసుకుంటున్నానండి, 3/4 కప్పు తీసుకోవాలండి. మీరు ఒకవేళ షుగర్ తీసుకోవాలంటే దీని ప్లేస్లో 1/2 కప్పు షుగర్ తీసుకొని గ్రైండ్ చేసుకుని ఆ పౌడర్ని మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ నేను హెల్తీగా చేయడానికి బెల్లంతో చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను కొబ్బరిని పైన బ్లాక్ షెల్ ఉంటుంది కదండి, అది తీసేసి తురిమి బాగా తీసుకున్నానండి. మీరు రెడీమేడ్గా దొరికేదైనా వేసుకోవచ్చండి, కొబ్బరి పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా డ్రై ఫ్రూట్స్ని మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా లడ్డు చుట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా వస్తాయండి ఈ లడ్డూలు అయితే. మనం దీంట్లో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ మీగడ వేయాలండి, దానివల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది. చూడండి ఇప్పుడు మనం లడ్డూలా చుట్టుకోవాలండి. ఇక్కడ నేను 1 బై 1 లడ్డూలను చుట్టుకోవాలండి. ఇలా చుట్టుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా మనం లడ్డూలా చుట్టుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను అన్ని లడ్డూలు చుట్టుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. చూస్తేనే తినేయాలనిపించేలా చాలా టేస్టీగా ఇంకా సాఫ్ట్గా వస్తాయండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయండి. పిల్లలైతే ఇలా ఇస్తే 1కి 4 తినేస్తారండి, అంత టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ మనం షుగర్ వేయకుండా బెల్లంతో చేస్తున్నాం కాబట్టి ఇంకా హెల్తీగా ఉంటారండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ఈ హెల్తీ ఇంకా చాలా టేస్టీగా ఉండే సాఫ్ట్ రవ్వ లడ్డులను ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి ఇక్కడ తుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. చాలా సాఫ్ట్గా మృదువుగా తిన్నా కొద్దీ తినాలనిపించేలా చాలా రుచిగా ఉంటుందండి. ఈ లడ్డూను మనం 15 డేస్ వరకు స్టోర్ చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే 15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. మన సెకండ్ రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరితో లడ్డు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక ఫుల్ కొబ్బరిని తీసుకున్నానండి, పచ్చి కొబ్బరిని. ఇలా పలగొట్టుకున్న తర్వాత దీన్ని మనం రిమూవ్ చేసుకోవాలండి. మీరు ఒకవేళ తీయడానికి కష్టం అనిపించినప్పుడు ఇలా ఒక ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 గంట పాటు తర్వాత మనం తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి, షెల్ నుంచి ఊడొచ్చేస్తుంది. ఇప్పుడు మనం దానిపైన ఉన్న బ్రౌన్ పార్ట్ని ఇలా తీసుకోవాలండి, చాకుతో లేదంటే ఇలా పిల్లర్తో తీసేసుకోవాలి. ఇలా పైన ఉన్న పార్ట్ని తీసేసేయాలి, మొత్తం నల్లగా ఉన్న పార్ట్ని, ఇలా బ్రౌన్ పార్ట్ని మొత్తం తీసేసేయాలి. ఇలా బాగా చాకుతో తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే విధంగా అన్ని ముక్కల్ని మనం ఇలానే తీసుకొని ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక కప్పు కొలతల్లో తీసుకుంటున్నానండి, మీరు గ్లాసు దేంతో అయినా తీసుకోవచ్చు. మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కల్లో ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలండి. 1 కప్పు పచ్చి కొబ్బరికి మనము 1/2 కప్పు షుగర్ వేసుకోవాలండి. 1 కప్పు తీసుకుంటే 1/2 కప్పు షుగర్ వేసుకోవాలి, అదే 1/2 కప్పు మిల్క్ వేసుకోవాలి. ఇలా వేసుకొని వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా గ్రైండ్ చేసుకున్నానండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనం ప్యాన్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో వేసుకోవాలండి. ఇప్పుడు వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం టు
మనము ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలండి, లేకుంటే కింద మాడుతుంది. ఇలా కలుపుకుంటూ మనం మొత్తం డ్రైగా చేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. చూడండి, ఇలా డ్రైగా అయ్యే వరకు మనము మిక్స్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ మనం ఇలా దగ్గరికి చేసుకోవాలండి. ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకుంటూ కొబ్బరి మిశ్రమాన్ని మనం దగ్గర అయ్యే వరకు బాగా ఇలానే ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం చూడండి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలని, లేకుంటే కింద మాడిపోతుంది. చూడండి, ఇప్పుడు మనం కాస్త డ్రైగా అయిపోయింది కదండి. ఇప్పుడు చిన్న పిండి ముద్దలాగా ఇలా తీసుకొని మనం ఇలా రౌండ్ బాల్ చేస్తే బాల్ లాగా అవ్వాలి. ఇలా ఉంటే కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉన్నట్టు అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనం ఇలా మొత్తం మిశ్రమాన్ని ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా తక్కువ టైంలోనే మనం ఈజీగా చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. అచ్చం స్వీట్ షాప్లో ఎలా ఉంటాయో అలానే వస్తాయండి ఈ లడ్డూలు అయితే. ఇప్పుడు ఇలా మొత్తం మిశ్రమాన్ని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు మనం లడ్డూలా చుట్టుకోవాలండి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా మనం కొంచెం తీసుకొని ఇలా మనం కాస్త రోల్ చేసినట్టు చేస్తే మనకు రౌండ్గా వస్తాయండి ఈ లడ్డూలు అయితే. ఇలా రోల్ చేస్తే మనకు చేతిలో ఇలా తీసుకొని రౌండ్గా చేసుకుంటే మనకు రౌండ్గా వస్తాయండి లడ్డూలు అయితే. ఇలా లడ్డూలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత బాగా రౌండ్గా వచ్చిందో. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా లడ్డూలన్నిటినీ చుట్టుకోవాలి. ఇలా ఇదే విధంగా చూడండి, ఇలా ఇంట్లో పచ్చి కొబ్బరి మిగిలిపోతుంది కదండి, అలాంటప్పుడు మనం ఇలా టేస్టీగా స్వీట్ని చేసుకోవచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అంత సూపర్ టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా 1 by 1 ఇలా లడ్డూలా చుట్టుకోవాలి. చూడండి, ఇలా మనం ఇలా రౌండ్గా ఇలా చేస్తే మనకు చేతిలో ఇలా రౌండ్గా తిప్పుకుంటే మనకు చాలా రౌండ్గా వస్తాయండి లడ్డూలు అయితే. అన్నిటిని ఇదే విధంగా చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. 1 by 1 ఇలా లడ్డూలన్నిటిని చుట్టుకోవాలి. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అండి, 2-3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు, మనం అప్పటికప్పుడు ఇలా స్వీట్ చేసుకోవచ్చు. పండగలకు ఏదైనా చాలా తక్కువ టైంలో మనం ఈజీగా చేసుకున్న స్వీట్ అండి ఇదైతే. ఇదే విధంగా 1 by 1 అన్ని లడ్డూలను చుట్టుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇలా చుట్టుకున్న తర్వాత నేను ఇక్కడ పచ్చి కొబ్బరిని తీసుకున్నానండి. పైన షెల్ తీసేసి ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. మిక్సీలో గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పొడి డెసికేటెడ్ కోకోనట్ లాగా ఉంటుందండి, రెడీమేడ్గా దొరుకుతుంది. అలా నేను ఇంట్లోనే రెడీ చేసుకొని ఇలా లడ్డూను మనం ఇలా డిప్ చేసుకొని ఇలా చేసుకుంటే మనకు బయట స్వీట్ షాప్లో ఎలా ఉంటాయి అలా లడ్డూలు వస్తాయండి. చూడ్డానికి కూడా చాలా బాగుంటాయి, తింటే కూడా సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఇదే విధంగా అన్ని లడ్డూలను మనం ఇలా కోట్ చేసుకోవాలి. ఇలా కాస్త డ్రై అయ్యే వరకు ఇలా రోస్ట్ చేసుకొని మనం చల్లారించుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చండి. మనం ఇలా పచ్చి కొబ్బరి ఎక్కువ మిగిలినప్పుడు నేను ఇలా చేసుకుంటానండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటాను ప్యాన్లో వేసి. ఇదే విధంగా అన్ని లడ్డూలను ఇలా కోట్ చేసి తీసుకోవాలండి. ఇలా కోట్ చేసి తీసుకోవడం వల్ల మనకు అచ్చం స్వీట్ షాప్లో ఎలా వస్తాయి అలా వస్తాయండి. చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. చాలా తక్కువ టైంలో మనం ఈజీగా చేసుకున్న స్వీట్ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి, ఇక్కడ సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకున్నానండి. ఇక్కడ తుంచి చూపిస్తాను చూడండి, ఎంత సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. మన థర్డ్ స్వీట్ రెసిపీ వచ్చేసి సేమియా పాయసం ఎలా చేయాలో చూద్దాం. పాయసం కోసం ముందుగా ఇక్కడ నేను ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా సగ్గు బియ్యాన్ని నానబెట్టుకోవాలండి. సన్నదైనా లావుగైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను లావుగా ఉండే సగ్గు బియ్యాన్ని తీసుకున్నానండి. మీరు సన్నగున్నదైనా తీసుకోవచ్చు. ఇలా శుభ్రంగా 2 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసి ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ నేను మరొక బౌల్ తీసుకొని
ఇక్కడ నేను వెన్నెల ఫ్లేవర్లో ఉండే కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు. 1 టేబుల్ స్పూన్ దాకా తీసుకొని ఒక హాఫ్ కప్పు వాటర్ వేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని దీన్ని కూడా పక్కకు పెట్టుకోవాలి. ఇది వేయకపోయినా కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి పాయసానికి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ప్యాన్లోకి ఇక్కడ నేను కొన్ని జీడిపప్పు ఇంకా కిస్మిస్ వేసుకున్నానండి. దీంట్లో వేసుకోవాలి. కాస్త ముందుగా మనం జీడిపప్పును ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కిస్మిస్ని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్లేమ్ని మీడియంలో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనము 1 కప్పు సేమియా తీసుకున్నానండి నేను. ఇలా బాగా మనం ఉప్మాకు వాడే సేమియా ఉంటుంది చూడండి, ఆ సేమియా తీసుకున్నానండి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ సేమియాను కూడా మంచిగా. ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి పాయసానికి. చూడండి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సేమియాను కూడా మనం ప్లేట్లోకి తీసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి సేమియాను కూడా. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ప్యాన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ ఇదే ప్యాన్లో మనం 1 కప్పు వాటర్ వేసుకోవాలండి. 1 కప్పు సేమియాకి 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యంని దీంట్లో వేసుకొని ఉడికించుకోవాలండి. చూడండి సగ్గు బియ్యం పైకి తేలిందంటే కాస్త ఉడికినట్టండి. ఇప్పుడు ఉడికిన తర్వాత దీంట్లో 1/2 లీటర్ పాలు వేసుకున్నానండి. నేను ఇక్కడ వేడి చేసి చల్లార్చుకున్న పాలండి, మీరు పచ్చి పాలైనా వేసుకోవచ్చు. ఇక నేను ముందుగా వేడి చేసుకొని పెట్టుకున్న పాలు వేసుకున్నానండి. 1/2 లీటర్ పాలు వేసుకొని మధ్యలో కలుపుతూ బాయిల్ చేసుకోవాలి, బాగా ఉడికించుకోవాలి, లేదంటే అడుగు అంటుకుంటుందండి. ఇలా మిక్స్ చేసుకుంటూ పాలను బాగా ఉడికించుకోవాలండి. పాలు బాగా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు దీంట్లో ముందుగా వేయించుకున్న సేమియాని వేసుకోవాలండి. సేమియాని వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా మరీ హార్డ్ కాకుండా మీడియంగా మనం ఇలా ఉడికించుకోవాలి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచొద్దండి, మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే మనం ఉడికించుకోవాలి. చూడండి ఇలా మనం చేతిలో పట్టుకొని చూస్తే ఇలా విరిగేటట్టు ఉండాలండి. అప్పుడు మనకు సేమియా కరెక్ట్గా ఉడికినట్టండి. మరి ఎక్కువ ఓవర్ కుక్ చేయొద్దండి. చూడండి ఇలా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఒకటి తుంచి చూడండి ఇలా ఈజీగా ఇలా బ్రేక్ కావాలి. అప్పుడు మనకు కరెక్ట్గా సేమియా ఉడికినట్టు. ఇప్పుడు ఈ టైంలో మనం ముందుగా నానబెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ని దీంట్లో యాడ్ చేసుకోవాలండి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా పాయసంలో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి, ఉండలు కట్టకుండా ఫ్లేమ్ని మీడియంలో ఉంచి మాత్రమే మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు షుగర్ వేస్తున్నానండి. ఒకవేళ మీరు షుగర్ తక్కువ తింటే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా తక్కువైనా వేసుకోవచ్చండి. కరెక్ట్గా సరిపోతుందండి 1 కప్పు అయితే. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఇక్కడ నేను వెనిలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్ వేసుకుంటానండి. ఒకవేళ మీకు వెనిలా ఎసెన్స్ లేకపోతే దీని ప్లేస్లో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత బాగా ఉడికించుకోవాలండి. ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై జీడిపప్పుని వేసుకోవాలండి. వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి పాయసం ఎంత క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి బాగా ఉడుకుతుందండి. మనము కస్టర్డ్ పౌడర్ వేసాం కాబట్టి కాస్త మంచిగా ఉడికించుకోవాలండి. మంచి కమ్మటి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా టేస్టీగా ఉంటుందండి. మనం స్టవ్ మీద నుంచి పక్కకు తీసుకున్న తర్వాత దీంట్లో 1 కప్పు పాలని వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల మనకు పాయసం చల్లారిన తర్వాత కూడా అస్సలు చిక్కబడదండి, ముద్దలాగా గట్టిగా కూడా కాదు, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది తప్పనిసరిగా చేస్తే మనకు పాయసం అస్సలు చిక్కబడదు. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. చూస్తేనే ఎప్పుడెప్పుడు తాగాలనిపించేలా చాలా రుచికరంగా ఉంటుందండి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తాగారండి. చాలా రుచికరంగా ఉంటుంది. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా ఇలా పాయసం చాలా బాగా కుదురుతుందండి.
టేస్ట్ అయితే చెప్పక్కర్లేదండి, అంత బాగుంటుంది. అమృతంలాగా తాగుతుంటే ఇంకా తాగాలనిపించేది, అంత బాగుంటుందండి. ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్నానండి. చూడండి, చూస్తేనే తెలుస్తుంది ఎంత క్రీమీగా, చాలా బాగుంటుందండి. పాలు కూడా దగ్గర మరిగి ఆ టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది. మీరైనా పండుగలకైనా లేదంటే స్పెషల్ ఒకేషనల్లో స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా పాయసాన్ని రెడీ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేసుకుంటారండి, అంత రుచికరంగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.